So, good morning, students. So, today we will start with essentials of oral communication. Yesterday, we have already started. I told you about pronunciation yesterday, right? I told you how we say this as pronunciation and not nunciation. Okay? I told you how we pronounce and how it affects our day-to-day speaking, day-to-day communication. So I'll not go into that now. Today we'll take up listening and conversation, the second point. A, this is A, this is B. Listening and conversation. Okay? లిస్నింగ్ అండ్ కాన్వర్జేషన్ ఏంటమ్మా? నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడుతున్నారా? ఎలా మాట్లాడుతున్నారమ్మా? మీకు తెలుగు ఇలాగే మాట్లాడాలి అని ఎలా తెలిసింది? హౌ డిడ్ యూ లెర్న్ టు స్పీక్ తెలుగు? యూ హ్యావ్ సీన్ యువర్ మామ్ అండ్ డాడ్, మీ మమ్మీ డాడీ మాట్లాడితే ఓకే, వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నారు, అంతే కదా? అలాగే మీరు కాలేజ్ స్కూల్స్కి వస్తే వాళ్ళు ఫస్ట్ ఏబిసిడిలో స్టార్ట్ చేస్తారు మీ టీచర్స్, ప్రైమరీ ఏబిసిడి, అంతేనా? ఓకే, సో దేర్ దే టీచ్ యూ ద లెటర్స్ అండ్ దే టీచ్ యూ ఇంగ్లీష్, ఇజంట్ ఇట్? సో అది ఎలా నేర్చుకుంటున్నారంటే మీరు విన్నర్ కాబట్టే నేర్చుకుంటున్నారు కదా, బికాస్ యూ హ్యావ్ లిసన్ టు దెమ్. ఇప్పుడు చిన్నప్పుడైతే మేము అంతా క్రాస్గా రివర్స్గా మేము మాట్లాడము కదా, నార్మల్గా మేము వింటాము. పేరెంట్స్ ఏదైనా చెప్తే విల్ లిసన్, టీచర్స్ ఏదైనా చెప్తే చిన్నప్పుడు విల్ లిసన్. అంటే వీఆర్ లిస్నింగ్, దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్, ఇజంట్ ఇట్? తెలుగు అయినా హిందీ అయినా ఏదైనా నార్మల్గా మేము లిసన్ చేస్తేనే వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్. సో దాట్ ఈస్ వాట్ దే ఆర్ టెలింగ్ యూ. లిసన్ ఇంటెంట్లీ టు స్పీక్ వెల్. ఇంటెంట్లీ అంటే ఏంటమ్మా? ఇంటెన్షన్. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? మీ ఇంటెన్షన్ ఏంటి లిసన్ చేయడానికి? యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్యూచర్. ఓకే, సో గుడ్ స్పీకర్ ఇస్ వన్ హూ ఇస్ అ గుడ్ లిసనర్. సో యూ హ్యావ్ టు లిసన్ in order to speak, in order to communicate. So you have to listen. నేను మీతో ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే, నార్మల్గా బిజినెస్ ఇంగ్లీష్లో మాట్లాడితే you will understand how to use business English later on in your future when you're working or when you're employing, when you're starting your own business and you're employing and going on with your regular activity. So that you're learning from me. Okay, so you're listening to me and then you're learning. అంతే కదా? నార్మల్గా అన్నీ వింటాం అమ్మ, వాయిస్ వింటాము, గ్రామర్ ఎలా చెప్తున్నారో అది వింటాం. ఓకే, ఇంకా ఏముంటాయి, టోన్స్ ఉంటాయి, గెస్చర్స్ ఉంటాయి, అవి అంతా వినేసి వి విల్ రీప్రొడ్యూస్. ఓకే, సో లిస్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా మేమంటే ఇప్పుడు చిన్నప్పుడైతే బాగా వింటాం, పర్వాలేదు. పెద్ద అయిన తర్వాత నా మాటే వినాలి, నేనేం చెప్తే అదే, మీ మాట తర్వాత చూద్దాంలే, అంతే కదా? యూ హ్యావ్ టు లిసన్ టు మీ. I have to put my needs, my requirements forward. I don't want to know what you are saying, what you want to do. నాకు ఇది కావాలంటే ఇది కావాలి నాకు, ఎందుకు అవి అంతా యూ విల్ నాట్ లిసన్, అది ఉండకూడదమ్మా. సో వెన్ యు ఆర్ టాకింగ్ విత్ పీపుల్ యూ హ్యావ్ టు బీ empathetic towards them. You have to listen, you have to understand what they are communicating, what is the intention behind it. Okay, and accordingly you have to judge and you have to speak. So that is how it is. How listening is important while talking is, it becomes the basics of your talking, of your communication. That is all. Okay, next is spoken grammar. Okay, spoken grammar. స్పోకెన్ గ్రామర్ అంటే హౌ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అంటే, ఎగ్జాంపుల్, ఐ టాక్ యూ. ఏంటమ్మా మీరు నార్మల్గా ఫ్రెండ్స్తో అయినా టీచర్స్తో అయినా ఇఫ్ యూ వాంట్ టు
make friendship with somebody, or you want to tell something to somebody. సో వాళ్ళకి వెళ్ళేసి మీరు ఐ టాక్ యూ అని చెప్తే వాళ్ళు వింటారమ్మా? అసలు వింటారా? పట్టించుకుంటారా ఏదైనా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ టాక్ యూ, ఐ టాక్ యూ. సో ఏంటమ్మా, వాట్స్ మిస్సింగ్ ఇన్ దిస్? టెల్ మీ, వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ దిస్? ఐ టాక్ యూ బాగానే ఉంది కదా. సో ఐ want to talk to you. So here we are putting in grammar. అంతే కదా. నార్మల్గా ఫార్మల్లీ మీ మమ్మీ డాడీతో మీ ఫ్రెండ్స్తో అయినా ఐ టాక్ యూ వాళ్ళు వింటారు, ఓకేనా. బట్ నార్మల్గా మీరు బయటకి ఎక్కడైనా వెళ్తే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ a representation, okay, you want to represent yourself as a good talker, or you want to come across as a very highly qualified, so you have to put in grammar. True. So when you tell them I want to talk to you, can you spare me some time? How nice it sounds. Okay, so the grammar is improving, it is improving your efficiency. Yes or no? So why it is important ante you come across more presentable. What do? You come across as more presentable. వింటారమ్మా? ఎక్కడైనా మీరు గ్రామర్ యూస్ చేసి మీరు మాట్లాడితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అవి అంతా అవసరం లేదు. నార్మల్గా వెన్ యూ ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, మీరు గ్రామర్ దాని లోపల మీరు ఐ వాంట్ టు టాక్ టు యూ అలాంగ్ విత్ అ టోన్, అ వెరీ సీరియస్ టోన్, యూ పుట్ ఇన్, యూ సీ ద రిజల్ట్. ఇమీడియట్లీ వాళ్ళంతా సర్దుకొని మీ మాట వింటారమ్మా. అంతేనా? సో స్పోకెన్ గ్రామర్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ ఓరల్లీ ఇన్ ఇంగ్లీష్. యా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్, ఇంటెలిజిబుల్ అండ్ కంపెలింగ్. అంటే ఏంటమ్మా? ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్. కంప్లీట్. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ సెంటెన్స్. యా. This is an incomplete sentence. So that is what they are saying. It makes it complete. It makes it intelligible. Intelligible ante ఏంటమ్మా? Nothing. It makes you sound intelligent. అంటే నార్మల్గా మనకి బ్రిటిషర్స్ వచ్చారు కదా, రూల్ చేశారు కదా వరల్డ్ అంతా, అప్పటి నుంచి అది అలాగే అలవాటు అయిపోయిందమ్మా అందరికీ. సో నార్మల్గా ఇంగ్లీష్ అంటే వెరీ హై స్టాండర్డ్ అని ఇలాగా వాళ్ళు ప్రజెంట్ చేశారు, అదే మేము ఫాలో అయిపోతున్నాం. బట్ దెర్ హ్యాస్ టు బీ అ స్టాండర్డ్. ఓకే, ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ఎనీ పర్సన్ internationally or within our own country, there has to be a standard language. So అది ఫాలో అయిపోయేందుకని ఇంగ్లీష్ మేము యూస్ చేస్తున్నాం. అంటే నార్మల్గా ఇన్ జనరల్ సెన్స్ ఇంగ్లీష్ చెప్తే అమ్మో హీ మస్ట్ బీ ఇంటెలిజెంట్ అని అనుకుంటాం. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ హీల్ బీ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. ఓకే, హీ మైట్ బీ జీరో ఇన్ టెక్నికల్ వే, ఓకే, ఇన్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ హీ మైట్ బీ ఏబుల్ టు స్పీక్. So it is just, it makes you look intelligent. That is it. It makes you look intelligent. Yeah? Compelling. Ante it makes it sound interesting. Okay, ఏదో I think he'll tell some story. విందాము, ఇంత గ్రామర్ యాడ్ చేశారు, ఇంత ఇంటెలిజెంట్గా సౌండ్ చేస్తున్నారు, ఏదో ఉంటుంది, సంథింగ్, దెర్ మస్ట్ బీ సమ్ పర్పస్. సో లెట్స్ లిసన్. సో దట్ ఈస్ ది entire purpose of spoken grammar and how it is important when you're talking or when you're writing, whatever it may be. Okay, so you have to listen and you have to respond appropriately and relevantly. Yeah. Next,
వైల్ స్పీకింగ్ అమ్మా చాలా ఉంటాయి నార్మల్గా. వెన్ యూర్ టాకింగ్, ఓకే, వాళ్ళకి అర్థమైందా లేదా అది ఎలా తెలుస్తుంది? సో యూ విల్ క్లారిఫై. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే టేల్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ దేర్ ఆర్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్. రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్లో మీకు ఏం చెప్తున్నారమ్మా? క్లారిఫైయింగ్ కమెంట్. క్లారిఫైయింగ్ కమెంట్ అంటే మీకు వినిపిస్తుందా? ఓకే, క్యాన్ యూ హియర్ మీ? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? ఇట్స్ అ పిక్చర్. ఇట్స్ అ పిక్చర్. వేర్ పిక్చర్ అమ్మా? ఇక్కడ పిక్చర్. సో దిస్ ఇస్ ఐ డ్రూ a Mickey Mouse. What is it? This is I drew a Mickey Mouse. So I'll ask you, it's a picture, isn't it? I'm putting isn't it. Isn't it అంటే is not it. అంటే మళ్ళీ నేను మీకు క్వశ్చన్ వేస్తున్నాను, అంటే మీకు క్లియరేనా? ఇది పిక్చర్ నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ నేను ఒకసారి కన్ఫర్మ్ చేయడానికి ఇజంట్ ఇట్. ఓకే, అది క్వశ్చన్ వేస్తాం. సో లైక్ దాట్ వీ విల్ బీ యూజింగ్ whenever we are talking. Okay, when we want to clarify, మీకు క్లియర్గా అర్థమైందా లేదా, for that purpose we will use like this with question mark. Okay, next is expressing a personal attitude or judgment. Next, expressing. Expressing ante entamma? Express or judgment. Now I am telling you a class. Okay, so what you will say to me? Madam, she's speaking very well. Yeah, so you are expressing something. Okay, speaking well, right? సో లైక్ దట్ జనరల్ కామెంట్స్ మేము పాస్ చేస్తాం కదా, కామెంట్స్ అయినా జడ్జ్మెంట్స్ అయినా నార్మల్గా మేము పాస్ చేస్తాం, చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ దట్ ఈస్ ద వే యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. అంతేనా? సో ఎక్స్ప్రెసింగ్ అండ్ జడ్జ్మెంట్. నెక్స్ట్ ఇస్ ఫిల్లర్స్ అండ్ బ్యాక్ ఛానల్స్. Here, fillers. ఫిల్లర్స్ అంటే ఏంటమ్మా? నార్మల్గా మీతో ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఎవరో వచ్చారమ్మా. ఓకే, సో ఎవ్రీ టైమ్ యూ విల్ నాట్ బీ ఇన్ అ అలర్ట్ పొజిషన్. ఓకే, యూ మైట్ బీ థింకింగ్ సంథింగ్, ఏదో డ్రీము, ఏదో ఎవరో ఏదో చెప్పారో అది ఊహించుకుంటున్నాం. ఓకే, సడన్గా ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి మీ బాసో మీ టీచరో వచ్చేసి మీకు ఏదైనా చెప్తే అప్పుడు మీరు ఏం రియాక్షన్ ఇస్తారంట అమ్మా? చెప్పండి. మేడం, ఆహా, ఓహో, ఓకే, మేడం ఏదో చెప్పేసి ఇన్స్ట్రక్షన్ చెప్పి వెళ్ళిపోయారు, మీకు అర్థమైందా లేదా అది వినలేదు, వెళ్ళేసి వెళ్ళిపోయారు. ఓకే, అంటే అప్పుడు మీరు మేడంకి ఓకే ఓకే మేడం, యప్, ఎస్, యా, విత్ ఫుల్ ఎంథూజియాజం యూ విల్ సే దిస్. సో వీళ్ళు ఏంటమ్మా ఇవి? ఓ, ఓకే, యప్, యా, దీస్ ఆర్ నథింగ్ బట్ ఫిల్లర్స్. వై ఫిల్లర్స్ వీఆర్ యూజింగ్ అంటే ఇట్ గివ్స్ యూ ద టైమ్, ఓకే, టు బ్రింగ్ యువర్ సెల్ఫ్ టుగెదర్. టైం ఇస్తుందమ్మా టు కలెక్ట్ యువర్ థాట్స్. ఏం చెప్పారో, ఓకే, వెన్ యూ సే ఇది యూస్ చేస్తారు కదమ్మా బాగా, మెసేజెస్లో ఇవి అవి అంతా మీకు బాగా ఇది తెలుస్తుంది నాకంట. సో అంటే చెప్పు, అర్థమైందిలే చెప్పు, నెక్స్ట్, అలాంటి కామెంట్స్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఫిల్లర్స్. ఓకే, సో ఇట్ హెల్ప్స్ యూ టు రీకలెక్ట్ your thoughts and it gives you time to reciprocate, or it gives time to understand what the other person has said. Okay, so these are also words, English words. These are fillers. Next, group of words. Group of words ante entamma?
ఏం కాదమ్మా, నార్మల్గా కట్ కాపీ చేస్తాం కదా నార్మల్గా మీరు కంప్యూటర్ యూస్ చేసేటప్పుడు కట్ కాపీ పేస్ట్, అలాగా ఇంగ్లీష్ వర్డ్స్లో కూడా కొన్ని సెంటెన్సెస్ ఫ్రేజెస్ ఉంటాయి, అది మీరు కట్ కాపీ చేసి మీరు యూస్ చేయొచ్చు. ఐ మీన్, ఓకే, ఐ మీన్ యూస్ చేస్తారు కదా నార్మల్గా. మీరు ఎక్కడైనా స్టాప్ అయిపోతే మీకు వర్డ్స్ రాలేకపోతే ఐ మీన్ టు సే మేడం, ఐ మీన్ టు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫిల్లర్స్ ఓన్లీ. ఓకే, బట్ యూ కెన్, ఇట్ ఈస్ అ ప్రాపర్ ఫ్రేజ్. ఓకే, సో ఐ మీన్, ఓకే, కైండ్ ఆఫ్, కైండ్ ఆఫ్, కైండ్ ఆఫ్ అంటే ఆర్ యూ ఫీలింగ్ వెల్ టుడే? somebody is asking you a question, yesterday you had fever, మీకు ఫీవర్ వచ్చిందమ్మా, మీరు ఈరోజు క్లాస్కి వస్తే ఆర్ యూ ఫీలింగ్ ఓకే అని జనరల్గా క్వశ్చన్ మీ టీచర్ మీ ఫ్రెండ్స్ మీకు అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారు? కైండ్ ఆఫ్ అంటే యా ఐ యామ్ ఓకే, దట్ ఈస్ వై ఐఎమ్ కమింగ్, అందుకే కదా వచ్చాను, లేకపోతే ఇంట్లో కూర్చుంటాను కదా, పడుకుంటాను, ఎందుకు రావాలి అంటే ఓకే ఐఎమ్ ఏబుల్ టు కమ్ మీన్స్ ఐఎమ్ ఓకే, సో యూ విల్ టెల్ కైండ్ ఆఫ్ ఐఎమ్ ఫీలింగ్ వెల్. సో ఐ మీన్, కైండ్ ఆఫ్, అండ్ మీ బుక్లో ఉన్నాయమ్మా చూడండి, అ బిట్. ఇవి అంతా మీకు అర్థమైందంటే మొత్తం పూర్తిగా మీకు అర్థం అవుతుంది కదా. యా ఐ హ్యావ్ అండర్స్టూడ్ మేడం, హౌ మచ్? అ బిట్. అ బిట్ అంటే కొంచెం, లిటిల్. ఐ హ్యావ్ అండర్స్టూడ్, యూ హ్యావ్ టోల్డ్ మీ సో మచ్, ఐ హ్యావ్ అండర్స్టూడ్ అ బిట్, కొంచెం అర్థమైంది, అమ్మ ఏదో ఒకటి అర్థమైంది కదా, ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ, అ బిట్. సో ఏంటమ్మా ఇది కట్ టు పేస్ట్, యూ కెన్ యూజ్ దీస్ ఎనీవేర్ లైక్ ఫిల్లర్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ we will finish with vocabulary అయిపోయిందమ్మా, స్పోకెన్ గ్రామర్ అయిపోయింది. ఇది మేము చెప్పేది, డిస్కస్ చేసేది స్పోకెన్ గ్రామర్లో ఇవి అంతా. ఓకే, మీ గ్రామర్ ఇంప్రూవ్ చేయడానికి మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు, మీరు క్వశ్చన్స్ అడుగుతారు, క్లారిఫై చేస్తారు, అంతే కదా. మీరు కట్ కాపీ పేస్ట్ చేస్తారు, కొన్ని ఫ్రేజెస్ అలాగే ఎలాగుందో అలాగే కట్ కాపీ ఫ్రేసెస్ చేసి మీరు చెప్తారు, మీరు ఫిల్లర్స్ యూస్ చేస్తారు. సో అవి అంతా ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ కమ్యూనికేటింగ్ better your spoken grammar. It all comes under your spoken grammar. Next is noticing language. మేము లాంగ్వేజ్ ఎందుకు నోటీస్ చేయాలమ్మా చెప్పండి? ఫస్ట్ చెప్పాను మీకు, లిస్నింగ్ ఎందుకు చేయాలి, నోటీస్ ఎందుకు చేయాలి? చెప్పండి. You will notice language because you want to apply it in your day-to-day life. That is why you will notice language. అంటే నార్మల్గా ఇంట్లో తెలుగు ఓకేనా, బయట ఇంగ్లీషు ఓకే, తర్వాత బోల్డ్ అంతా ఇంట్రెస్ట్ ఉంటాయి ఏంటి ఫ్రెంచ్ నేర్చుకుందాము, ఇంకా జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకుందాము అని ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఏం చేస్తాము, విల్ ట్రై టు నోటీస్ ఫస్ట్. ఓకే, నార్మల్గా మేము హిందీ నేర్చుకుందామని అనుకుంటున్నాం అంతే కదా. హిందీ నేర్చుకుంటానికంటే మీరు వెళ్తారు, మీ హిందీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఓకే వాళ్ళ గ్రామర్ ఎలాగా అన్నీ మనకి అర్థం అవుతుంది. కానీ నార్మల్గా వాళ్ళకి నోటీస్ చేసి మన అది ఇంప్లిమెంట్ చేస్తే మేము కూడా కొంచెం మాట్లాడవచ్చు కదా, అంతే కదా. So that is why you will notice language. Like that you have so many types of languages. You will notice, you will listen and you will implement. Next,
presentations, face to face, video interview. In nothing but notice listening is almost same, so you do not have to worry. Next is presentation. ఇప్పుడు నార్మల్గా మీకు నేను క్లాస్ చెప్తున్నానంటే ఇవి అంతా మేము పాయింట్స్లో పెట్టేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాం కదా, అదే ప్రజెంటేషన్ అమ్మ. అదే మీరు కంప్యూటర్లో యూజ్ చేసి మీరు ఏదో ఇలాగ యారోస్, బుల్లెట్స్, నంబరింగు ఇవి అంతా చేసి, లేకపోతే మీరు డ్రాయింగ్ చేసి ఏదో చేసి యూ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇంత కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ని చిన్న చేసి క్లియర్గా చేసి అర్థమైనట్టుగా మీరు ప్రజెంట్ చేస్తారు అంతే. సో ప్రజెంటేషన్ కోసము నార్మల్గా నేను ఇప్పుడు మీతో ప్రజెంట్ చేస్తున్నాను కదా, క్లాస్ ప్రజెంట్ చేస్తున్నాను కదా. సో క్లాస్ ప్రజెంట్ చేసేటప్పుడు what quality should I have while presenting? I should know from where you are coming. Okay, what is your level of understanding? ఎస్ ఆర్ నో. మీరు 12th ఫినిష్ అయ్యి మీరు ఫౌండేషన్కి జాయిన్ అయ్యారమ్మా. ఇప్పుడు మీతో స్టార్టింగ్లోనే లా, యాజ్ పర్ ద క్లాజెస్ ఆఫ్ లా, ఓకే, కార్పొరేట్ లా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1987, ఓకే, దీంతో నేను స్టార్ట్ చేస్తే అసలు మీరు ఉంటారా? క్లాస్లో ఉంటారా? మీరు ఉండరు కదా. ఏంటి మేడం మీరు ఏంటి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంట, లా అంట, కార్పొరేట్ అంట అంటే యూఆర్ జస్ట్ యూఆర్ లెర్నింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. స్టార్టింగ్లో నేను మీకు ఇది చెప్పాను కదా. సో అదేంటి, ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ అండ్ అకార్డింగ్లీ ఐఎమ్ ప్రొసీడింగ్. సో అది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇంకా నేను మీతో కమ్యూనికేట్ చేయాలంటే నార్మల్గా మీకు క్వశ్చన్స్ అడుగుతాను, మీరు డౌట్స్ ఏదైనా ఉంటే మీరు నేను ఐ విల్ బీ ఫ్రెండ్లీ విత్ యూ, isn't it? Then I'll be honest. నాకు ఇది తెలియదంటే నాకు ఇది తెలీదు, నేను ఇది చెప్పను, నేను అది చెప్తాను అంతే. లెవెల్ ఆఫ్ హానెస్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎస్, యూ కెనాట్ బీ ఫేక్ అండ్ యూ కెనాట్ కమ్యూనికేట్ అమ్మా. రేపు మీరు బయటికి వెళ్ళినా, మీరు ఇక్కడ నాతో మాట్లాడినా, నార్మల్గా ఏ ఇద్దరు మనిషి అయినా మీరు గ్రూప్తో అయినా, యూ హ్యావ్ టు బీ వెరీ ఆనెస్ట్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. విన్నారా లేదా? అంతే కదా. Honesty is the best policy. It applies while talking. Okay, so I have to be honest with you while speaking. Okay, I have to look into your eyes while speaking. మీ ఐస్లో నేను నోటీస్ చేస్తే, ఓకే, I can recognize whether you are understanding or not. Same, yeah, I will smile. నార్మల్గా సీరియస్గా మీకు ఇది చెప్తే మీరు ఏం వింటారా? మా మేడం చాలా సీరియస్, వద్దు ఈరోజు వినను అని మీరు నార్మల్గా నేను ఏదో జోక్ చెప్తే మీరు వింటారు కదా, అంతేనమ్మా. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ విల్ ఇంప్లిమెంట్ వైల్ కమ్యూనికేటింగ్. యా, నెక్స్ట్ అంతేనమ్మా. మీది ఎసెన్షియల్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్స్లో ఇవి ఏ ఉన్నాయి. సో నార్మల్గా మీరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత బుక్ నుంచి మీరు చూస్తే then you will understand what I have told you. Next entamma, I have told you that there is verbal and non-verbal and visual. Remember, I have told you there is verbal, there is non-verbal, there is visual. Gutunda machvera. Essentials of oral communication lo kadu. This is the category of communication. Verbal, non-verbal, visual. ఇప్పుడు దాకా మేము verbal గురించి మాట్లాడాము, ఓకేనా? So now we will talk about non-verbal. So what is non-verbal amma? చెప్పండి, non-verbal అంటే ఏంటి? Non-verbal is nothing but wordless communication. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏం తెలుసా మీకు? చెప్పండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సైలెన్స్.
Is it a communication or not? Do you think silence is a type of communication? Tell me. Yes or no? Wordless communication, silence. So normalగా మీరు you have done something, you have screwed up your ఎగ్జామ్లో మీకు 30కి మీకు 5 వచ్చిందమ్మా. ఇది తీసుకొని మీ పేరెంట్స్ దగ్గర వెళ్ళారు. పేరెంట్స్ దగ్గర వెళ్తే నార్మల్గా మమ్మీ అయితే ఓకే షీల్ స్కోల్డ్, తిట్లు ఇవి అవి. మీ డాడీ ఏం చేస్తారమ్మా? అలా కమ్యూనికేట్ చేయరు కదా. మమ్మీలాగా కమ్యూనికేట్ చేస్తారా? మమ్మీలాగా ఎవరు కమ్యూనికేట్ చేయరు వరల్డ్లో. నోబడీ కమ్యూనికేట్స్ లైక్ అ మదర్. ఓకే, అ మదర్ is the first source of communication with her child. Yes or no? So మీ డాడీ అలా కమ్యూనికేట్ చేస్తారమ్మా నార్మల్గా. అయితే 5:30 నుంచి 5 వచ్చిందమ్మా మీ డాడీకి వెళ్ళి చెప్తే దెల్ బి సైలెన్స్. సైలెన్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. నార్మల్గా మీ డాడీకి ఈ మార్క్స్ చెప్తే సైలెన్స్ అంటే హీఈస్ డిస్సాటిస్ఫైడ్. వాట్ ఈస్ హీ ఫీలింగ్? హీఈస్ డిస్సాటిస్ఫైడ్. అది డైలాగ్ చెప్తారు చూడు, అన్నీ ప్రొవైడ్ చేస్తాము, ఈ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ చేసిన తర్వాత కూడా ఏంట్రా ఈ మార్క్స్ 5 మార్క్స్ తెస్తావా నువ్వు నాకు, అంతే కదా. అది చెప్పకుండా నార్మల్గా సైలెంట్గా ఉంటారు. అంటే హీఈస్ డిస్సాటిస్ఫైడ్. సో సైలెన్స్ sometimes means dissatisfied, sometimes means anger. Okay, sometimes it means accepting what you have said. Yeah. సో ఇక్కడ వర్డ్స్ యూస్ చేస్తున్నామమ్మా సైలెన్స్లో, లేదు కదా. సో దట్ ఈస్ వాట్ నాన్ వర్బల్ వర్డ్లెస్ కమ్యూనికేషన్. నార్మల్గా మా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి, గెస్చర్స్ కూడా ఉన్నాయి. అంటే నిన్న మీరు మీ ఫ్రెండ్స్ కొట్టుకున్నారు, ఓకేనా. నెక్స్ట్ డే క్లాస్కి వచ్చిన తర్వాత మీరిద్దరూ అలా చూస్తారు. ఎలా చూస్తారంటే అది మీకే తెలుసు ఎలా చూస్తారు. ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఓకే, దట్ ఈస్ గెస్చర్స్. నార్మల్గా ఎరేజర్ పెన్ షేర్ చేయకుండా ఆ ఫుల్ డే అంతా మీరు అలాగా ఉంటారు క్లాస్లో. సో దట్ ఈస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఇఫ్ యూ లుక్ హియర్, an individual's body language. So what I have not written is, it is the body language. What is non-verbal communication? It is the body language. It is the wordless communication. It is a very powerful communication. Very powerful. Yeah? That's body language. So that is what I'll introduce you to this, and then we'll continue. We'll conclude it here. We'll continue in the next class. Right? Okay, Amma. Thank you.